ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఏది అని ఎవర్ని అడిగినా వెంటనే చెప్పే పేరు బెర్ముడా ట్రయాంగిల్. కానీ దానికి సరిగ్గా ఎదురుగా భూమికి మరోవైపున అంతకంటే భయంకరమైన చోటు ఒకటి ఉందని మీకు తెలుసా? దీని పేరు డ్రాగన్స్ ట్రయాంగిల్. ఇక్కడ నౌకలు మాయమవ్వడమే కాదు, సముద్రం అడుగున వింత వింత కాంతులు కనిపిస్తాయి. అసలక్కడ ఏం జరుగుతోంది? 1950ల కాలంలో జపాన్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పరిశోధించటానికి కయ్యోమారు అనే అత్యాధునిక నౌకను పంపింది. కానీ ఆ నౌకలోని 31 మంది మనుషులతో సహా ఆ ఓడ గాలిలో కలిసిపోయింది. కనీసం ఒక చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఆఖరికి జపాన్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ప్రమాదకరమైన జోన్, డేంజర్ జోన్ అని ప్రకటించి చేతులెత్తేసింది. అసలు ఆ 31 మంది ఏమయ్యారు? చాలా మంది ఏమంటారంటే ఈ సముద్రం అడుగున మన భూమికి చెందని గ్రహాంతరవాసుల స్థావరాలు, అండర్ వాటర్ ఏలియన్ బేసెస్ ఉన్నాయని నమ్ముతారు. అక్కడి అయస్కాంత శక్తి వల్ల దిక్సూచిలు కూడా సరిగ్గా పనిచెయ్యవు. ఈ డ్రాగన్ ట్రయాంగిల్ వెనుకున్న అసలు రహస్యం మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనకి తెలియని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ మిస్టరీ గురించి మీరు ఏమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే తెలుగు మిస్టరీ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ముఖ్యం. మళ్ళీ కొత్త మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.